నమస్తే. మొత్తానికి ప్రధానమంత్రి మన విశ్వగురు మోడీ గారు హైదరాబాద్‌కి వచ్చారు. పెద్ద సభ, బహిరంగ సభ అని పెట్టారు. దీని మీద ఊదరగొట్టారు. అన్ని పార్టీలోళ్ళు వచ్చేసి బీజేపీలో కలుస్తారు అదని. ఒక్కడు కూడా కలిసినట్టుగా లేదు. ఎందుకంటే బీజేపీ మీద నమ్మకం మీద నిన్నటి సంఘటన చాలు బీజేపీ పూర్తిగా తెలంగాణ పొలిటికల్ మ్యాప్ నుంచి కనుమరుగు కావడానికి. ఇటువంటి లంగాలకు, ఇటువంటి లపోట్లకు, ఇటువంటి కీచకులు ఉన్నటువంటి పార్టీకి ఎవరైనా ఓట్లేస్తారు. మెడ మీద తలకాయ ఉన్నోడైతే, ముఖ్యంగా ఆడబిడ్డలను కన్నా తల్లిదండ్రులు అయితే ఎవరైనా ఓట్లేస్తారు ఇటువంటి వాళ్ళకు. సాక్షాత్తు కేంద్ర సహాయ మంత్రి బండి కొడుకు బండి భగీరథ మైనర్ బాలికను అత్యాచారం చేసినట్లు ఫోక్వో చట్టం మీద కేసు నమోదైతే అటువంటి కేంద్ర మంత్రిని తీసుకొచ్చేసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు ప్రధానమంత్రి. ఇటు పక్క ముఖ్యమంత్రి, అటు పక్క ప్రధానమంత్రి, మధ్యలో ఈ యొక్క బండి సంజయ్ని కూర్చోబెట్టుకున్నారు. ఇక న్యాయం బాధిత బాలికకు న్యాయం ఎట్లా జరుగుతుంది? దేశ అత్యున్నత పదవిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అక్కడ ఉంటాడు, రాష్ట్రంలో అత్యున్నత పదవి ముఖ్యమంత్రి ఉంటాడు, పక్కన అటువంటి కీచకుడి తండ్రి కేంద్ర సహాయ మంత్రి కూర్చొని ఉంటాడు. ఇక పోలీసు వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది? స్వచ్ఛందంగా ఎట్లా పనిచేస్తుంది? ఎట్లా న్యాయం జరుగుతుంది? ఇంకా దీని మీద ఆంధ్ర మీడియా, ఈ పచ్చ మీడియా కొన్ని రకాల కథనాలు చేసింది. ఏంది హనీ ట్రాప్ అంట. అరే బేవకూఫ్ గాళ్ళరా, హనీ ట్రాప్ అంటే తెలుసారా నాయన? విదేశీ సైనికులకు అమ్మాయిలను ఎరవేసి, లేకపోతే దేశ రహస్యాలు తెలుసుకోవడానికి హనీ ట్రాప్ అనేటువంటి కార్యక్రమాలు చేస్తారు. చిన్నపిల్లతో ఆ అమ్మాయి ఇష్టంతో కలిసినా కూడా నేరమే రాబాయి. ఇక్కడ ఫోక్పో చట్టం ఏం చెప్తుంది తెలుసా? చిన్నపిల్లలకు, వాళ్ళ అభంశుభం తెలియని పిల్లలతో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తే అది కూడా నేరమే. వాళ్ళు ఇష్టపూర్వకంగా, అమ్మాయి ఇష్టపూర్వకంగా చేసిన నేరమే. ఆ సంగతి, ఆ విఘ్నత మర్చిపోయారు. కనీసము సోయి లేదు మాట్లాడేటప్పుడు. హనీ ట్రాప్ అనే పదం దేనికి వాడాలని? మేజర్ అమ్మాయిలు ఎవరైతే యువతులు కనుక వేరే అధికారులను కానీ, బ్యూరోక్రాట్లను కానీ, పొలిటీషియన్స్ని కానీ వాళ్ళ పనులు నెరవేర్చుకోవడం కోసం ట్రాప్ చేస్తే దాన్ని హనీ ట్రాప్ అంటారు. ఏది మైనారిటీ అమ్మాయిలు వచ్చేసి ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటే దాన్ని హనీ ట్రాప్ అనరు. అలాంటి అమ్మాయిలతో ఎంజాయ్ చేసినటువంటి వెధవలను అందుకే కంట్రోల్ చేయడం కోసం ఫోక్పో చట్టం వచ్చింది. చిన్నపిల్లలను ఈ విధంగా బలి చేయొద్దని. అటువంటి నరరూప రాక్షకుని కన్నటువంటి బండి సంజయ్ లాంటి నోట్లో నుంచి జై శ్రీరామ్ అని వస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. అంత పవిత్రమైన నోటి నుంచి జై శ్రీరామ్ అని వస్తూ ఉంటే కింద చప్పట్లు కొట్టేటువంటి వెధవలకు నిజంగా మీకు పిల్లలు అనుకున్నట్లయితే ఇంటికి పోయిన తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని దండాలి. ఫస్ట్ ఆ స్టేజ్ మీద కూర్చోవడమే తప్పు. ఏది ప్రధానమంత్రి పక్కన, ముఖ్యమంత్రి పక్కన కూర్చోవడే తప్పు. మళ్ళీ స్పీచ్ ఇస్తూ తననంట రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం కుట్రలట. ఏం కుట్రలు రాబాయి? సాక్ష్యాలతో బయటకు వస్తే మొత్తం వాళ్ళు కేసు పెట్టిరు. కేసు పెడితే మీరు రాజీ చేసుకోవడం కోసం 50,000 రూపాయలు ఎందుకు ఇస్తారు రాబాయి? మీ తప్పు లేకపోతే 50,000 రూపాయలు ఎందుకు ఇస్తారు? వాళ్ళు 50,000 తీసుకునే దీనస్థితులు లేరు. ఆ అమ్మాయి వాళ్ళకు సుమారు నేను విన్నది కథనాలు, నేను వింటున్నది దాదాపు 400-500 కోట్ల ఆస్తున్నాయట. వాళ్ళు ఫార్చునర్ కార్లలో తిరుగుతారట, బెంజ్ కార్లలో తిరుగుతారట. నువ్వు వచ్చేటువంటి బిచ్చమేసేటి 50,000 కోసం వాళ్ళు కక్కుర్తిపడి కేసులు పెడతారు. వాళ్ళ అమ్మాయి జీవితాన్ని ఆగం చేసుకుంటారు. సిగ్గు శరం ఉండాలి. మీడియాకు సిగ్గు లేదు, శరం లేదు. ఈ నాయకులకు, మాట్లాడేటోళ్లకు బండి సంజయ్ లాంటి ఒక తండ్రి, ఒక నరరూపరాక్షుని కన్నా తండ్రి మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టేటువంటి ఆ వెధవలను ఇళ్ళలో పోతే పెళ్ళాలని అన్నారు. చీపురు గట్ట తీసుకొని తన్నాలి. అరే దొంగనా కొడుకులారా, అటువంటి వెధవను కన్నటువంటి బండి సంజయ్ మాట్లాడి చప్పట్లెట్లా కొట్టిర్రా, మీకు చేతులు ఎట్లు వచ్చినాయని ఈ బండి సంజయ్ని ఇలా సమర్థించేటువంటి బండి సంజయ్ని, అతని కొడుకుని సమర్థించేటువంటి వెధవలను తెలంగాణ నుంచి వెలివేయాలి. మోడీ గారు ఏం తీసుకొచ్చిండయా? తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చిండనయ్యా? ఇలా చప్పట్లు కొడుతున్నారు. ఏమిచ్చిండయా? విభజన హామీ అనేటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటది ఇచ్చినందుకు చప్పట్లు పెట్టిరా? బయ్యారం ఉక్కు గనులను తీసుకొచ్చినట్ట. ఐటీఐఆర్ ప్రాజెక్ట్, కొన్ని వేల కోట్ల ప్రాజెక్టు, ఐటీ ప్రాజెక్టు హైదరాబాద్ వాళ్ళు అది తీసుకొచ్చిండనా? ఒక్క మంచి పని తెలంగాణకు ఒక్క రూపాయి మోడీ ఇచ్చిండ? అసలు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయా తెలంగాణకు? సర్వనాశనం. తెలంగాణకు ఒక్క రూపాయి ఇయ్యాలి. ఈ జాతీయ పార్టీలు అనేటువంటి రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు కుమ్మక్కై మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యి ఒక ఫెవికాల్ బంధం వీళ్ళది. ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. రాజకీయాలు వద్దంట. ఈయన బహిరంగ సభలో ప్రధానమంత్రి ఏమంటాడు? తెలంగాణలో కూడా మన రాజ్యం తీసుకొద్దామా అంటాడు. ఈయన ముఖ్యమంత్రి గారు రాజకీయాలు వద్దంట. అంటే ఈ ఒప్పందం కాదా? ఈయన రాజకీయాలు మాట్లాడట, ఆయన రాజకీయాలు మాట్లాడట. ప్రధానమంత్రి రాజకీయాలు మాట్లాడాలంట, ముఖ్యమంత్రి రాజకీయాలు మాట్లాడి. ఇది ఒప్పందం కాదా? అంటే నీ కాంగ్రెస్ పార్టీని బొందబెడదామనే కార్యక్రమం కదా? కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి ఆయన డైరెక్ట్ బహిరంగంగా వెల్కమ్ చెప్తున్నాడు. మా బీజేపీలకు రా అని, మాతో కలిసి పనిచేయమని ముఖ్యమంత్రికి. మరి కాంగ్రెస్ వాళ్ళకు సోయినదా? స్పందించాలి కదా, కాంగ్రెస్ అధిష్టానం స్పందించాలి కదా. అంటే ఏంటి కుమ్మక్క రాజకీయం? ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా
ఈ మధ్య జీవన్ రెడ్డి గారు ఆరోపించినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చావదచ్చిపోయింది. మొత్తం కాంగ్రెస్ పార్టీని గంపగుత్తగా రేవంత్ రెడ్డి చేతిలో పెట్టారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనే దుకాణాన్ని మూసే కార్యక్రమం ఉన్నాడు. కమ్యూనిస్టులకైతే సిగ్గు లేదు. ఇంత ఒక మైనారిటీ బాలిక మీద జరిగితే కమ్యూనిస్టులు స్పందించాలి కదా. వాళ్ళ ప్రభుత్వాన్ని బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపి బొందబెట్టినాయి కేరళ లోపల. సిగ్గు శరం లేదు కమ్యూనిస్టులకు. మొత్తం ప్రజాసమ్మెలను సదస్సులను గాలి కొదిలేసారు. రోడ్ల మీదకి రావాలి కదా, ఇవాళ స్పందించాలి కదా. ఇక స్వయం ప్రకటిత అమ్మ కల్వకుంట్ల కవితమ్మ, అమ్మ తల్లి ఎక్కడ పోయినావు? తెలంగాణ ఆడబిడ్డకు అన్యాయం జరిగితే నువ్వు ఇవాళ స్పందించాలి కదా. ఎక్కడ పోయినావు? ఇది ఒప్పందం కాదా? నువ్వు జైల్లో నుంచి బయటికి రావడానికి బీజేపీతో చేసుకున్న ఒప్పందం కాదా? ఆ ఒప్పందం భాగంగా నీ నోరు మూతపడ్డది కదా. ఇవాళ ఎందుకు మాట్లాడట్లేవు? మళ్ళీ తీసుకుపోయి లోపలేస్తారని రేవంత్ రెడ్డి గారు లొంగిపోయిండు. ఓటుకు నోటుకు కేసు విషయంలో బీజేపీ ఇబ్బంది పడుతుందని కవితమ్మ లొంగిపోయింది. అందుకే నోరు మెదపట్లే. వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మీద పోరాటం చేస్తున్నారు తప్ప కేంద్రం నుంచి రూపాయి రాకుండా రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడు. మోడీ వస్తే శాలువాలు కప్పి సన్మానాలు చేస్తాడు. నికార్సైన బిడ్డ తెలంగాణ బిడ్డ కేసీఆర్ గారు ఎవరికి తల ఉంచలేదు. 9 ఏళ్ళు ఎటువంటి పరిపాలన అందించాడు, ఎటువంటి సుభిక్షంగా ఉండే తెలంగాణ. ఇట్లా లొంగిపోయి ఇట్లా బతుకుతుంటే ఇంకా తెలంగాణకు ₹1 కేంద్రం నుంచి రావట్లేదు. ఎక్కడ ఆశ్చర్యం ఇది? ఎక్కడ ఎలా? అదేదో సినిమాలో లీడర్ సినిమాలో అనుకుంటా ఇట్లనే బండి సంజయ్ కొడుకు లాంటి ఒకడు ఎమ్మెల్యే కొడుకు పోయి అత్యాచారం చేస్తారు. వాడి ఫ్రెండ్స్తో కలిసి ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే ఆ ఎమ్మెల్యే వచ్చి మొరబెట్టుకుంటాడు ఏది సీఎంకు. సీఎం ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. విడిపించినాక వాడిని రమ్మంటాడు. అరే నాయన, మీ నాయన ఎమ్మెల్యే కాకపోయినా నేను హెల్ప్ చేయకపోతే నువ్వు బయటకు వచ్చేటోడు ఎవరు అంటే, ఎందుకు చేయరు సార్ మీరు మేము ఒకటే కదా అన్నట్టుండదు ఇక్కడ. ముఖ్యమంత్రి గారును ఇప్పుడు బండి భగీరథ ఆ భావన అట్టే వస్తుంది. ఒకటి కాబట్టే కదా ఇవాళ ఇంతవరకు లోపలికి పోలే. పోక్పోకు చట్టం మీద నేరం నమోదైతే కేసు నమోదు ఇంతవరకు జైలుకు పోలేదంటే ముఖ్యమంత్రిను బండి సంజయ్ కొడుకు అంతా ఒకటైతేనే కదా. అంటే నాయకులంతా ఒకటైతేనే కదా జైలుకు పోయింది. అదే ఒక సామాన్యుడైతే ఇలా ఎన్కౌంటర్ అయ్యేటోడు. ఇది పరిస్థితి. మేము ఒకటే కదా సార్, నేను బయటకు రాకపోతే ఎట్లా అని అంత ధీమాగా మాట్లాడతాడు. నీకేం సిగ్గు అనిపించట్లేదా అని ముఖ్యమంత్రి అడుగుతాడు. నాకేం అనిపించట్లేదు సార్, అది ఎంజాయ్ చేయడం అనేది మాకు ఉన్న హక్కులాగా మాట్లాడతాడు ఆ సినిమాలో. సేమ్ ఇవాళ ఇక్కడ అట్లే జరుగుతుంది. వాడి యొక్క ఆ బండి సంజయ్ కొడుకు లాంటి వాడి యొక్క కథనాలు ఇన్ని అని రావట్లేవు. సాక్షాత్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ను కొట్టిన వీడియోలు బహిర్గతం అవుతూ ఉన్నాయి. తాగి తందనాలని వీడియోలు కనబడతా ఉన్నాయి. అమ్మాయి మీద పలుసార్లు అత్యాచారం చేసినట్టు మందు తాగిపిచ్చి ఇంత దుర్మార్గుల్ని కూడా వెనక్కిస్తున్నటువంటి సమాజంలో ఇట్లాంటి దుశ్చర్యలు జరుగుతూ ఉంటే కూడా స్పందించకపోతే మన మనుషులమేనా? ఇటువంటి వాళ్ళకు కూడా క్లాప్స్ కొట్టేటోళ్ళు మనుషులేనా? మృగాల? నాకు అర్థం కాదు. తెలంగాణ సమాజం ఇవాళ స్పందించాలి కదా. డైరెక్ట్ ఇంత నీచమైన పని చేసి మళ్ళీ పోయి స్టేజ్ మీదకి ఎక్కి అటువంటి అపవిత్రమైన నోటి నుంచి జై శ్రీరామ్ అని నినదిస్తూ, జై శ్రీరామ్ అంటే అన్ని కడిగేసినట్టేనా? కడిగిన ముత్యాలేనా? సుజనా చౌదరి ఆర్థిక నేరగాడు, సీఎం రమేష్ ఆర్థిక నేరగాడు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇంకా ఆయన వ్యక్తిత్వం ఏందో తెలుసు. ఇవాళ బండి సంజయ్ ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని నడుపుతున్నాడు నరేంద్ర మోడీ విశ్వగురు. మహా గొప్ప. ఏం గొప్ప? 240 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చాడు భారతదేశానికి 12 ఏళ్ల పాలన లోపల. ఏం ఉద్ధరించాడు భారతదేశాన్ని? మొత్తం డిస్ఇన్వెస్ట్మెంట్స్, పబ్లిక్ కంపెనీలు మొత్తం ప్రైవేట్ పరం చేసేసాడు. ఆదాని అంబానీ దోషి పెడుతున్నాడు. ఎవరికి అర్థం కావట్లే. ఒకటి జస్ట్ గడ్డం పెంచుకొని విశ్వగురు అవతారం ఎత్తేసి యోగాలు చేసేస్తూ జై శ్రీరామ్ అనగానే అయిపోయిందా? జై శ్రీరామ్ మనకంటే భక్తులు ఎవరున్నారు? మన కేసీఆర్ గారి కంటే భక్తులు ఎవరున్నారు? యాదాద్రి టెంపుల్ లాంటి ఒక టెంపుల్ కట్టిర్రా ఈ విశ్వగురు కానీ, ఈ బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్లు కానీ? బ్రహ్మాండ టెంపుల్ కట్టించారు. కానీ రాజకీయాలకు ఎప్పుడు కూడా హిందూ మతాన్ని వాడుకోకూడదు. హిందూ మత పవిత్రతను దెబ్బతీసినట్టు రాజకీయాల కోసం వాడుకునే. రాజకీయ కంపు ఉన్న వాళ్ళు జై శ్రీరామ్ అనకూడదు. రాజకీయాల కోసం జై శ్రీరామ్ అనే పదాన్ని వాడకూడదు. హిందూ మతం అనేది మన యొక్క ప్రాక్టీస్. అది ప్రాక్టీస్ని తీసుకుని రాజకీయాలకు ఎట్లా ముడేస్తాం? ఈ రకంగా అమాయకమైన ప్రజలను ఓటు బ్యాంక్ కోసము హిందూ మతం అనేటువంటి చెప్పేసి ఓటు బ్యాంకును పోలరైజ్ చేసి ఇటువంటి హౌలాగాళ్ళు బండి సంజయ్ లాంటి వాళ్ళు కార్పొరేటర్ కూడా ఎలిజిబిలిటీ లేనటువంటి క్యాండిడేటు ఇలా ఎంపీ, కేంద్ర మంత్రి, ఇటువంటి వాళ్ళకి చప్పట్లు కొడుతున్నారు జనాలు రియలైజ్ కావాలి. ప్రజలారా రియలైజ్ కాండి. ఇటువంటి విధవలు కాదు మనకు కావాల్సింది. హ్యాట్స్ ఆఫ్. ఇప్పటికి కూడా సెల్యూట్ కొట్టబోతుంది. వాజ్పేయి లాంటి, అద్వానీ లాంటి వ్యక్తులకంటే సెల్యూట్ పెట్టిన ఒక అర్థం ఉంది. వెంకయ్య నాయుడు ఆయన ఎవరైనా కానీ కులంతో మతంతో సంబంధం లేదు. అటువంటి విఘ్నులకు సెల్యూట్ కట్టే సంబంధం ఉంది. ఇటువంటి విధవలక సప్పట్లు కొట్టుడు, ఇటువంటి వాళ్ళక ఇదా తెలంగాణలో ఏం నడుస్తుంది? ఇవాళ ఒక్క కాంగ్రెస్ వాయిస్, కాంగ్రెస్ వాళ్ళు స్పందించాలి కదా. ఇంత పెద్ద ఘోరం జరిగితే ప్రభుత్వంలో ఉన్న స్పందించాలి కదా. ఒక్క స్పందన లేదు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నుంచి. కవిత స్వయం ప్రకటిత తల్లి, అమ్మ అని చెప్పి పెద్ద కొప్పు పెట్టుకొని వచ్చి పెద్ద నేను తల్లినని చెప్పుకుని, తెలంగాణ తల్లి అని చెప్పుకునే తెలంగాణ తల్లి. మరి ఏది నీ స్పందన? ఏది? కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కడ పోయిర్రు?
అందరూ ఒక్క బీఆర్ఎస్లు తప్ప ఎవరు మాట్లాడటం. ఇంత అకృత్యం మామూలు నేరం కాదు ఇది. జాతీయ మీడియా కోడై కూస్తూ ఉంది. రాష్ట్రంలో మీడియా మొత్తం చచ్చిపోయింది. సోషల్ మీడియా తప్ప ఎవ్వరు మాట్లాడట్లేరు. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులకు, సోషల్ మీడియా వారియర్స్కి ఒక్కటే విజ్ఞప్తి చేస్తారు. ఈ విషయాన్ని 2 రోజులు మాట్లాడి మర్చిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. దీన్ని లైవ్లోనే చాలా ఎప్పటికీ మాట్లాడుతూనే ఉండాలి. ఇటువంటి విషయాన్ని తెలంగాణలో జరుగుతున్నటువంటి 6 గ్యారెంటీల మోసాన్ని ఎండగడుతూ ఉండాలి. తెలంగాణ రైతాంగానికి చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అన్యాయాన్ని ఎదిరిస్తూ మాట్లాడుతూ ఉండాలి. ఆకృత్యాలను తీసుకురావాలి. ఎప్పటికీ లైవ్లో ఉంచాలి. బండి సంజయ్ కొడుకు ఉదంతాన్ని లైవ్లోనే ఉంచాలి. న్యాయం బాలికకు న్యాయం జరిగేంత వరకు. లేదంటే మర్చిపోతారు. పబ్లిక్ కొట్టిన మర్చిపోతున్నారు. మోడీ ఏం ఉద్ధరించిండు ఇలా సపోర్ట్ కొడుతున్నావు? మోడీ ఏమిచ్చిండు తెలంగాణకు? ఒక్కసారి విశ్లేషించుకోవాలి. సభకే పోవద్దు అసలు. నువ్వు ఏం చేసినావు రా నాన్న తెలంగాణకు అని ప్రజలు ప్రశ్నించాలి కదా. ఒక్కరన్నా ప్రశ్నిస్తున్నారా? ఇది మన నిజంగా కూడా ఇది ఎడ్యుకేషన్ అక్షరాస్యత పెరిగిందంటారు కానీ పెరుగుతున్న కొద్ది మూర్ఖులు అవుతున్నారు అనిపిస్తుంది. మతం మత్తులో పడి ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్నారు. కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీల వల్ల మనకు నయా పైసా లాభం లేదు. బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు నాటకాలు ఆడుతూ అంటగాగుతూ ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్క దాన్ని బొందబెట్టుకుంటూ వస్తున్నారు. తమిళనాడులో చూసారా, డిఎంకేని బొందబెట్టారు. అక్కడ కమ్యూనిస్టులను బొందబెట్టారు. కేరళ లోపల బెంగాల్లో మమతా బెనర్జీని బొందబెట్టారు. అక్కడ ఎవరిని తీసుకొచ్చారు? సువేందు అధికారి అంటాడు 5 లక్షలు లంచం తీసుకుంటూ డైరెక్ట్ దొరికిండు. అటువంటి విధవని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. అక్కడ ఎవడన్నా ఆర్థిక నేరగాళ్ళు, లంగాలు, లపంగులు బీజేపీలో చేరితే ఇక వాషింగ్ పౌడర్ నిర్మాణం మంచి సచ్చీలత నాయకులు అయిపోతారు. అట్లా చిత్రీకరిస్తుంది బీజేపీ మీడియా, సోషల్ మీడియా. ఇవాళ అమెరికాలో కూడా కొంతమంది యూజ్లెస్ పర్సన్ బీజేపీ అనుచరగణం ఏదన్నా కేసీఆర్ గారు, కేటీఆర్ మీద, హరీష్ రావు గారి మీద చిన్న ముచ్చట ఏదన్నా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడి దాన్ని హైలైట్ చేస్తారు. ఇవాళ నోరులన్నీ మూతపడ్డాయి. ఒక్కడు మాట్లాడేటాడు. బండి సంజయ్ కొడుకు విషయం అని ఒక్కడు మాట్లాడతాడు. చదువుకున్న వాళ్ళు కదా, ఎన్ఆర్ఐలు కదా, విఘ్నులు కదా, మరి మాట్లాడాలి కదా. అరే బేకుగాని బర్తాబ్ చేయండి, అటువంటి వాళ్ళ పార్టీకి మచ్చ జరుగుతుంది. బీజేపీ నాయకులు ఆ మాధవీల తట అది బాణం పట్టుకు ఇట్లా తిరుగుతుంది. ఏం మాటలై చేతలై అదో అమీబా ఫేస్ లాగా ఉంటుంది. సంజయ్ రెడ్డి అట బీజేపీ, మన కాంగ్రెస్ సంజయ్ రెడ్డి కల్వ సుజాత కొద్దిగా స్పందించినట్టుంది. ఆ సంజయ్ రెడ్డి అంటే ఆమె దుస్తుల గురించి, లేడీస్ దుస్తుల గురించి మాట్లాడదు, హీరోయిన్లు పడుతుంది. మరి ఇలా మాట్లాడట్లేదు. ఎడబోయింది నీ నోరు? కంపు మనిషి. ఆ కంపు మనిషి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది పెద్ద నాయకులను. మరి ఇలా మాట్లాడాలి కదా. ఒక చిన్న బాలికకు అన్యాయం జరిగింది, మాట్లాడాలి కదా. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలు. ఎలా మాట్లాడాలో, ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు. ప్రజలారా తిరగబడండి, ప్రజలారా గలమెత్తండి, ప్రజలారా బండి సంజయ్ కొడుకు శిక్ష పడేంత వరకు ఎవరు వదిలిపెట్టద్దు. జై తెలంగాణ.